వెల్కమ్ టు లంచ్ అవర్ డిస్కషన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఈ దీక్ష చేయనున్నారు పవన్. ఈ దీక్ష సమయంలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఈ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి? ఈ దీక్ష ఎందుకు చేస్తారు? అసలు ఈ దీక్షను ఎలా చేస్తారు? చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిస్కషన్లో మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి గురువు గారు. నమస్తేనమ్మా. గురుగారు, ముందుగా వారాహి దీక్ష ఎందుకు చేస్తారు? అలాగే 11 రోజుల 9 రోజుల? ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది 9 రోజులు చేయవచ్చు, 11 రోజులు చేయవచ్చు. ఎందుకంటే సాధారణంగా అమ్మవారి యొక్క ఉపాసనలో 9 రోజులు నవరాత్ర దీక్ష చాలా ప్రత్యేకంగా పురాణ ప్రకారంగా మనకు నవరాత్రుల యందు చెప్పబడ్డది. అయితే ఇక్కడ 11 రోజులు దీక్ష చేయడం అనేటువంటిది వాడు వ్యక్తిగతంగా పెట్టుకున్నటువంటి సంఖ్య. ఎందుకంటే ఏకాదశ సంఖ్య మంచిది కాబట్టి వారు ఒక 2 రోజులు కలిపి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వారాహి దీక్ష ఇక్కడ నిజానికి ఈ మధ్య కాలంలో వారాహి అనేటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారి ద్వారా బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీస్ కానీ లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి వ్యక్తులు దేవతారాధన ఏది చేస్తారు అన్నటువంటి దాన్ని ప్రపంచం చాలా గమనిస్తూ ఉంటుంది. వారాహి అనేటువంటిది గుప్త విద్య, ఇది మంత్రశాస్త్ర విద్య. ముఖ్యంగా దేవీ భాగవత పురాణ ప్రకారంగా సప్తమాతృకల యందు ఒక స్వరూపం ఏదైతే ఉన్నదో ఆవిడ వారాహి స్వరూపము అంటారు. ఈ అమ్మవారిని ప్రధానంగా శాక్తేయ సిద్ధాంతంలో, అంటే శక్తి ఆరాధన ప్రధానంగా ఎవరైతే శాక్తేయ సంప్రదాయాన్ని ఆచరిస్తారో వారు శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ వారాహి ఉపాసనను చేయడం అనేటువంటిది అనూచానంగా చాలా సంవత్సరాలుగానే ఉంది. ఎందుకంటే శక్తిని ఉపాసించేటువంటి క్రమం ఏదైతే ఉందో అది శాక్తేయము. ఆ శాక్తేయ సంప్రదాయంలో వారాహి, అలాగే దుర్గా, అలాగే కాళీ, ఈ మొదలైనటువంటి సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, వీరిని దేవీ భాగవత పురాణం ప్రకారం కనుక చూసినట్లయితే సప్తమాతృకలు అంటారు. ఈ సప్తమాతృకల యందు ఒక శక్తి వారాహి శక్తి. ఈ వారాహి అంటే ఎవరు అని చూసినప్పుడు సాధారణంగా పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవే ఈవిడ మాతృక. ఎందుకంటే సప్తమాతృకలన్నీ కూడా పార్వతీదేవి యొక్క స్వరూపమే అని చెప్పినప్పుడు వారాహి అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ అమ్మవారు కూడా పార్వతీదేవి యొక్క స్వరూపంగానే చెప్తారు. ముఖ్యంగా ఈ వారాహి అనేటువంటి అమ్మవారు లలితా సహస్రనామ స్తోత్రంలో కనుక చూసినట్లయితే అమ్మవారి యొక్క సర్వ సైన్యానికి అధిపతి. అంటే అమ్మవారు లలితా త్రిపుర సుందరి అనేటువంటి ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ తల్లి జగజ్జనని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపానికి ఈ వారాహి శక్తి అనేటువంటిది సర్వ సైన్యములకు అధీశ్వరిగా ఈవిడ అనుగ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులన్నింటినీ కూడా సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఆ అమ్మవారికి ఇచ్చి దుర్గాదేవి తన చేత సృష్టించబడినటువంటి అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శుంభ నిశుంభుల యొక్క సంహారం చేసినట్టుగా దేవీ భాగవతంలో ఉంది. ముఖ్యంగా రక్త బీజుడి యొక్క సంహారంలో దేవీ భాగవతం ప్రకారంగా ఈ వారాహి అమ్మవారు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే గురువు గారు, వారాహి అమ్మవారి దీక్షలు అనే సంప్రదాయం ఇంతకుముందు చాలా మంది చేస్తూ వచ్చారా, చేస్తూ ఉన్నారా ప్రజెంట్? లేదమ్మా, ఈ వారాహి దీక్ష అనేది ప్రత్యేకంగా ఇప్పుడు మామూలుగా చెప్పాలనుకుంటే దీక్ష అంటే ఏం లేదు. ఒక 11 రోజులు నేను వేరే ఏ పని చెయ్యకుండగా నేను ఏ దేవతనైతే ఉపాసన చేస్తానో ఆ దేవతకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు, ఆ దేవతకు సంబంధించినటువంటి పూజ,
ఆ దేవతకు సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉపవాసం ఉంటూ 11 రోజులు శ్రద్ధగా 9 రోజులు శ్రద్ధగా ఆ తన ఉపాసనా దేవిని కనుక ఆరాధన చేస్తే అది దీక్ష. అంతేకాని ఇప్పుడు శాస్త్రంలో ఈ రోజుల్లోనే ఈ జ్యేష్ఠ మాసంలో ఈ కృష్ణపక్ష పంచమి నుంచి వారాహి దీక్ష స్వీకరించాలి అని కూడా పురాణంలో పెద్ద ఎక్కడా కూడా ప్రధానంగా పేర్కొనలేదు. కానీ ఇది నేను అనుకుంటాను బహుశా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయన జాతక ప్రకారమో లేకపోతే ఆయన తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు. అది కాస్త కలిసి వచ్చింది ఆయనకు. అందులో శత్రు సంహారం చెయ్యటంలో వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. కాబట్టి తాను నమ్మినటువంటి దేవత ఆరాధన కోసం ఇప్పుడు అఖండమైనటువంటి విజయం సాధించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తాను ఉపాసించేటువంటి దేవతను ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పంచమి నుంచి ఒక 11 రోజుల పాటు దీక్షగా ఆరాధన చేస్తాను అని అనుకొని పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులు కూడా గుప్త నవరాత్రుల పేరుతో కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేసే సంప్రదాయం ఉంది. కాబట్టి ఆషాఢ మాసంలో ప్రధానంగా స్వీకరించాల్సినటువంటి దీక్షను మరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క పండితులు లేకపోతే ఎవరైనా ఇది సూచించి ఉంటారేమో, లేకపోతే తానే అనుకొని ఈ 11 రోజులు నేను అమ్మవారి పట్ల విధేయుడిగా ఉంటూ అమ్మవారి స్తోత్ర పారాయణము మీరు అంటున్నారు ఇవన్నీ చేస్తా అనుకొని దీక్ష స్వీకరించి ఉంటారమ్మా. అదే పండితులు ఎవరైనా చెప్పుంటారు అని. అంటే ఎవరైనా ఈ దీక్షలోకి వెళ్ళాలంటే డెఫినెట్ గా ఒక పండితులను అడిగి ఎలా దీక్షను చేయాలి అని తీసుకొని చేస్తే బాగుంటుందంటారా? మీరేమంటారు? తప్పకుండానమ్మా. అలాగే, ఎందుకంటే ఇది స్వతంత్రంగా ఆచరించేటువంటివి కావమ్మా. ఎందుకంటే వారాహి ఇవన్నీ గుప్త విద్యలు అంటారమ్మా. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే లోకంలో ఏ దేవతను ఉపాసించాలి, ఏ దేవతను ఆరాధించాలి అన్న విషయంలో శాస్త్రం తెలిసిన పండితులను ఎవ్వరూ సంప్రదించట్లేదు. ఎందుకంటే ఈ పలువురు రాజకీయ నాయకులు రాజశ్యామల యాగం చేసేస్తే అయిపోతుంది అంటే రాజశ్యామల అనేటువంటి అమ్మవారును గత ఒక 7-8 సంవత్సరాల నుంచి తెగ వాడిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు ఇప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం రాజశ్యామల అనే పేరు వినిపించిందా? వినిపించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారాహి అనేటువంటి అమ్మవారి పేరును కాస్త ఎక్కువగా వాడటం వల్ల చాలా మంది వారాహి వారాహి అని ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానమ్మా, ఇవి గుప్త విద్యలమ్మా. వీటిని ఎవ్వరు పడితే వారు ఎలా పడితే అలా, ఏ విధంగా పడితే అలా యూట్యూబులలో చూసో లేకపోతే పుస్తకాలలో చదివో స్వీకరించేటువంటివి కాదు. ఒక పండితులను తెలుసుకొని ఈ దీక్షను ఎలా ఆచరించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే వీటి వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, అంటే శాస్త్రంలో చెప్పినట్టుగా చెయ్యకపోతే దీని పర్యవసానం కూడా వేరే విధంగా ఉండవచ్చు. అందువల్ల సముచితంగా తెలుసుకొని చేస్తే మంచిది. వారాహి అనేటువంటి అమ్మవారు మంత్రాత్మకమైనటువంటి శక్తి, మంత్రాత్మకమైనటువంటి విద్య వారాహి విద్య. కాబట్టి దీనిలో స్వప్న వారాహి, గుప్త వారాహి ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారికి 12 నామాలు కనిపిస్తాయి. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ, వారాహి, పోత్రిని, శివ, వర్తలి, మహాసేన, అగ్నచక్రేశ్వరి, అరిగ్ని అనేటువంటి పేర్లు ఇక్కడ మనకు పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ గుప్తంగా అంటే రహస్యంగా చేయవలసినటువంటి ఆరాధన విశేషం. కాబట్టి ఈ మధ్య కాలంలో మరి రాజకీయ నాయకుల వల్లనో ఏమిటో వాళ్ళు ఏ పూజలు చేసేస్తే మిగతా వాళ్ళు కూడా అదే చేయటం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. అందుకేనమ్మా నేను కూడా చాలా ఆనందపడేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎవరెవరైతే రాజశ్యామల యాగాలు చేశారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గమనించాలి మీరు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. అంటే దీక్ష అనేది కానీ అమ్మవారి ఆరాధన అనేటువంటిది అన్యాయంగా వచ్చిన సొమ్ములతోనో లేకపోతే అక్రమార్జనలతోనో యజ్ఞయాగాదులు చేస్తే ఫలించవమ్మా. దీక్షగా భక్తితో తాను స్వయంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో ఆరాధన చేస్తే రాజశ్యామల కావచ్చు, వారాహి కావచ్చు, ఎవరైనా చక్కటి ఫలితాలు ఇస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి వారు కూడా ఈ పేర్లు తీసుకొని ఇవేవో చాలా సులభంగా ఉంది అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి
చేసుకునేటువంటి అంటే సోషల్ మీడియాలో ఏదైనా వచ్చిందంటే ఇంకా దానికి సంబంధించి నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పండితులు అయిపోయి చెప్తూ ఉంటారు గురువు గారు బేసికల్ గా. సరే, మీరు గుప్త విద్య అని చెప్పారు. ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి క్షేత్రం కూడా ఏమైనా ఉంటుందా గురువు గారు? ఆ క్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఎలా ఉంటుంది? లేదమ్మా, ఇప్పుడు వారాహి అంటే మీరు మన కామాఖ్య క్షేత్రం ఉంది, అక్కడ కావచ్చు, లేకపోతే చాముండేశ్వరి క్షేత్రం, ప్రత్యేకంగా వారాహి అన్న పేరుతో నాకు తెలిసి ఇక్కడనైతే దగ్గరలో అయితే క్షేత్రాలు లేవు. ఈ మధ్య కాలంలో గుళ్ళు కడుతున్నారు. ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారికి దేవాలయ నిర్మాణాలు చేస్తున్నారు, పీఠాలు పెట్టేస్తున్నారు. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్ళో, అది స్వామీజీలు అంటే కూడా రాజకీయ నాయకులు ఆశ్రయించే స్వామీజీలు కాదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. రాజకీయ నాయకుల చెప్పిన మాటలు వినేటువంటి స్వామీజీలను స్వామీజీలుగా పరిగణించవద్దు. వీళ్ళందరికీ దూరంగా ఉంటూ సంప్రదాయంగా ఉన్నటువంటి శృంగేరి జగద్గురువులు, లేకపోతే మనకు చాలా మంది జగద్గురువులు ఉన్నారు, లేకపోతే కంచి కామకోటి పీఠాధీశ్వరులు, లేకపోతే ద్వారకా పీఠాధీశ్వరులు, పూరి జగద్గురువులు, ఇలా చాలా మంది జగద్గురువులు ఉన్నారమ్మా. ఆ జగద్గురువుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే సంప్రదాయం తెలిసినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళో తెలుసుకొని ఆచరిస్తే మంచిది. కానీ ఇంటర్నెట్ లోనో, ఫేస్బుక్ లోనో, లేకపోతే ఎక్కడనో యాప్లలో చూసుకొని చేసేటువంటివి కాదు. నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి. ఇంతమంది రాజకీయ నాయకుల యందు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఒక స్వచ్ఛత ఉంది. అది మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము. అందరిలాంటి రాజకీయ నాయకుడు మాత్రం కాదు. కాబట్టి తాను ఆరాధన చేసేటువంటి సంప్రదాయం పెద్దల దగ్గర తెలుసుకొని ఈ 11 రోజులు దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టి అమ్మవారికి అష్టోత్తర శతనామ అర్చనలతోని భూషయనం చేస్తూ చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి నామస్మరణ చేస్తూ 11 రోజులు అమ్మ స్మరణతో గడపటమే పవన్ కళ్యాణ్ పెట్టుకున్న దీక్ష. కానీ దీనికి శాస్త్రంలో ఈ 11 రోజులు ఇలా చెయ్యాలి, ఈ నియమాలు అనేటువంటి అలాగే గురుగారు మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, అంటే ఇది ఎవరంటే వాళ్ళు చేయకూడదు, దుష్ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, పండితులను సంప్రదించాలి అని చెప్పారు. ఈ 11 రోజుల దీక్షలో పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అవి కూడా పండితుల సమక్షంలోనే జరుగుతాయా? అవి తెలుసు. ఇప్పుడు వేదోక్తంగా చేస్తే చక్కగా ఆ వేదం తెలిసిన సంప్రదాయజ్ఞులను పిలిపించుకొని దానికి చక్కగా పూజ చేయించుకుంటే మంచిదమ్మా. కాబట్టి తను స్వతంత్రంగా చేసుకోవటం అనేటువంటిది నామమో, స్తోత్రమో, జపమో తను స్వయంగా చేసుకోవచ్చు. కానీ వారాహి సంబంధమైనటువంటి మూల మంత్రాన్ని ఒక 10,000 జపం చేసి ఒక అష్టోత్తర దశాంశంలో కూడా చక్కగా హవనం చెయ్యాలి అంటే మాత్రం పండితులు తప్పకుండా కావాలి అమ్మా. బహుశా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఎవరో సలహా ఇచ్చి ఉంటారో ఈ 11 రోజులు. ఎందుకంటే నరదృష్టిని పోగొట్టేటువంటి తల్లి కూడా వారాహి దేవి అమ్మ. ఎందుకంటే కిరాత వారాహి అని, స్వప్న వారాహి అని, ఇంకా మనకు శాక్తేయంలో కూడా చాలా విశేషాలు ఈ వారాహి అమ్మవారికి సంబంధించి కూడా ఉన్నాయి. అమ్మవారి యొక్క ముఖం కూడా వరాహ ముఖంగా ఉంటుంది. ఈవిడ పేరు వైవస్వతి అని కూడా అంటారు. అంటే సాధారణంగా యమధర్మరాజు యొక్క దూతగా కూడా చెప్తారు. వాగ్దేవి రూపంగా కూడా ఈవిడను వర్ణిస్తారు. వరాహముఖం కాబట్టి ముఖ్యంగా పంది ముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిచ్చేటువంటి స్వరూపం. లలితా రహస్య సహస్రనామంలో కూడా ఈ వారాహి దేవి యొక్క నామం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా లలితామాత యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి దండనాయకి శక్తి అనేటువంటి నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యమైనటువంటి రథ, గజ, తురగ, పదాతి దళాల సహాయంతో మానసిక వికారాలన్నింటిని కూడా నాశనం చేసి మనిషిలో ఉన్నటువంటి రక్త అంటే వికృతమైనటువంటి భావజాలాలను తొలగింపజేసి శత్రువులను పరాజయం చేసి విజయాన్ని సాధింపజేసేటువంటి తల్లి వారాహి శక్తి అని మనకు పురాణం చెబుతూ ఉన్నది. అలాగే గురువు గారు అమ్మవారి కోసం చేసే దీక్షల్లో భవానీ దీక్షలను చూసాం. అందులో సాత్విక భోజనం చూస్తూ వస్త్రధారణ డిఫరెంట్ గా ఉంటుంది, సాత్విక భోజనాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ దీక్షకు వచ్చేసరికి 11 రోజులు పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు అలాగే ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు అని చెప్తున్నారు. నియమ నిబంధనలు దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అమ్మ, నియమ నిబంధనలు అంటే
మన నియమ నిబంధనలు కూడా శరీరమాద్యం కలు ధర్మ సాధనం, శరీరాన్ని ఆశ్రయించే నియమ నిబంధనలు మనం పెట్టుకోవచ్చు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి నీకు 9 రోజులు 11 రోజులు శక్తి ఉంటే రోజు కొంత ద్రవము, పాలు, అస్వచ్ఛమైనటువంటి ఆవు పాలు, తర్వాత కొన్ని పండ్లు అమ్మవారికి నివేదన చేసి 11 రోజులు పండ్లతోని ఉండడం అనేటువంటిది ఇది నియమంలో మొదటి నియమము. ఒకవేళ ఎలా కుదరకపోతే షుగర్ ఉండటమో లేకపోతే ఇటువంటి వాళ్ళు కూడా కొంత ప్రత్యామ్నాయంగా ఏదైనా హవిస్సులాగా తీసుకొని ఉపవాసం చేసేటువంటి సంప్రదాయము కూడా ఉంది. కాబట్టి దీక్షలో ఆ ఉపవాస నియమం అనేటువంటిది తమ శక్తిని అనుసరించి చెయ్యవలసిందే తప్ప శరీరాన్ని కష్టపెట్టి ఎటువంటి దీక్షలు కూడా చెయ్యాల్సిన పని లేదు అని శాస్త్రము చెబుతూ ఉన్నది. ముఖ్యంగా మీరు చూడండి అమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాదు, నా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా శరన్నవరాత్రుల్లో నిమ్మకాయ నీళ్లు తాగి ఉంటారు అని జగత్ప్రఖ్యాతం. అంటే కేవలం 9 రోజులు నిమ్మకాయ తేనె నీళ్లు తాగి మాత్రమే 9 రోజులు ఉంటారు అని మన చాలా ప్రచారంలో కూడా ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు దీక్ష తమకు శరీరానికి తగినట్టుగా తీసుకోవడం మంచిది. ఉపవాసం ఉంటే చాలా మంచిది. పండ్లు, ఫలాలు, అలాగే కొంత దానిమ్మ గింజలు, అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టము అని మనకు వారాహి సంప్రదాయం చెప్తోంది. కాబట్టి అలా నివేదన చేసినవే కొంత స్వీకరించడం, భూషయనం చెయ్యటము, బ్రహ్మచర్యం పాటించటము, ఒకే రకమైనటువంటి దుస్తులు ధరించడము అనేటువంటిది ఇప్పుడు పసుపు రంగువో లేకపోతే కొంత ఆరెంజ్ కలర్వో ఇవి అమ్మవారికి తగినట్టుగా దీక్షా నియమాలు అనేటువంటివి కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అలా కొన్ని దీక్షా నియమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని వారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఈ కృష్ణపక్ష పంచమి రోజున వారు వారాహి దీక్ష స్వీకరించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు చేయటం వల్ల కూడా వారి అభిమానులు చాలా మంది, ఈ మధ్య చాలా మందికి దైవం అంటే నమ్మకం లేకుండా పోతోంది. కనీసం ఇటువంటి పెద్దవాళ్ళు ఇలా దైవాన్ని ఆరాధించటం వల్ల కూడా ఆయనను ఫాలో అయ్యేటువంటి అభిమానులు కూడా కాస్త దైవాన్ని ఆరాధన చేసి మంచి పద్ధతిలో ఉండటానికి చాలా సహకరిస్తుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఉన్నా, ఆశీర్వచనం ఇస్తూ ఉన్నా, చక్కగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, ఇలా దీక్షలు చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కూడా కావాలి. ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి తాను నమ్మిన శక్తిని, తాను ఉపాసించినటువంటి శక్తిని తాను ఎంతటి ఉన్నత స్థానంలో ఉండి కూడా ఆరాధన చెయ్యటం అనేటువంటిది ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి వారాహి దీక్ష సముచితమైనటువంటిదే, అలాగే సరి అయినటువంటిదే. అంటే గురువు గారు, మీరు ఇది గుప్త విద్య అని చెప్పారు. గుప్త విద్య అయినప్పటికీ ఇప్పుడు వారాహి దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి చాలా మంది దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ని తీసుకొని చాలా మంది దీక్షలోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి మేమందరం తీసుకుంటాము అని మాత్రం కాదమ్మా, అది కాదు. మీరు దీక్ష తీసుకోవాలంటే ఒక గురువును ఆశ్రయించండి, ఒక గురువు దగ్గరికి వెళ్ళండి, గురువు దగ్గర మంత్రం స్వీకరించండి, స్తోత్రం స్వీకరించండి. అంతేకాని ఆ పుస్తకాలలో చూసో యూట్యూబులలో చూసో అక్షర జ్ఞానం లేనటువంటి, సంప్రదాయం తెలియనటువంటి యూట్యూబ్ పండితుల ద్వారానో లేకపోతే కేవలం యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి కేవలం ఇటువంటి మాటలు చెప్పుకునేటువంటి వాళ్ళ వల్లనో కాకుండా, డూప్లికేట్ల ద్వారా కాకుండా కాస్త పరిజ్ఞానం ఉండి సంప్రదాయం తెలిసినటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆచరించండి తప్ప ఇలా రాజశ్యామల, ఇలాగే వారాహి, ధూమవతి, చిన్నమస్త, దశమహావిద్యలు ఇవన్నీ కూడా గుప్త విద్యలు. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ విధంగా పడితే ఆ విధంగా చేసేటువంటివి కావు. వీటికంటూ శాస్త్రము, సంప్రదాయము, కాలము, దేశము, పాత్రత ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు కాబట్టి మేము 100 మంది స్వీకరిస్తాము అంటే స్వీకరించండి. కానీ స్వీకరించిన తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకొని ఆచరించండి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏదైనా సరే తెలిసి ఆచరిస్తే మంచిది. కాబట్టి ప్రత్యేకంగా ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు అయ్యప్ప దీక్ష లాగనో, భవానీ దీక్ష లాగనో, లేకపోతే శివ దీక్ష లాగనో వారాహి దీక్ష అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ప్రత్యేకంగా ఇది వారాహి దీక్ష తీసుకోవాలి అనేటువంటిది ఏమీ లేదు.
దానికి ఒక పేరు పెట్టుకొని తన దేవతా ఉపాసన చేస్తున్నాను అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు కాబట్టి, ఆయన చేస్తున్నాడు కాబట్టి దీనికి వారాహి దీక్ష అనేటువంటి నామకరణం చేశారు. అంతేకాని ఈ రోజుల్లో ఈ పద్ధతిలో వారాహి దీక్ష స్వీకరించాలి అని ప్రత్యేకంగా ఎక్కడా కూడా అంటే నియమంగా మాత్రం ఏం లేదమ్మా. అలాగే గురువు గారు, మీరు ఇంతకుముందు భవానీ దీక్షల గురించి చెప్పారు, అలాగే అయ్యప్ప స్వామి మాల గురించి కూడా మీరు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు వారాహి దీక్ష గురించి కూడా మనం మాట్లాడాము. బేసికల్గా ఇలాంటి దీక్షలు 11 రోజులు కానీ, 9 రోజులు కానీ, 20 రోజులు కానీ, ఎన్ని రోజులైనా చేస్తే మానసికంగా ఒక మనిషికి జరిగే మేలేంటి అసలు? హలో గురువు గారు, చెప్పండి అమ్మా. గురువు గారు, ఏదైనా ఒక దీక్ష, ఇప్పుడు మీరు చెప్పారు అయ్యప్ప స్వామి దీక్ష గురించి మాట్లాడాం, అలాగే భవానీల గురించి మాట్లాడాం, వారాహి దీక్ష గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం మనము. ఏ దీక్ష చేసినా, ఎన్ని రోజులు చేసినా మానసికంగా ఒక మనిషి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అసలు ఈ దీక్షలను చెప్తారు? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అయ్యప్ప దీక్ష ఉంది, పొద్దున్నే 4 గంటలకు లేవటం, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం, సన్నీళ్ళ స్నానం చేయటం, వెంటనే ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకోవటం, గుడికి వెళ్ళటం, సత్యం మాట్లాడటం, కోపం రాకుండా ఉండటం, సాత్వికమైన ఆహారం తీసుకోవటం, అలాగే కింద పడుకోవటము, ఉదయము సాయంత్రము స్నానం చేయటము, అంటే ఇవన్నీ కూడా ఎంత మంచి పద్ధతులమ్మా. ఇవి చెయ్యటం వల్ల మనస్సు మీద, శరీరం మీద 100% ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి దీక్ష అనే పేరులోనే ఉంది. అంటే ఒక సంకల్పాన్ని తీసుకొని దాన్ని సాధించటం కోసం తాను నమ్మిన దైవతా శక్తిని, దైవ శక్తిని తాను ఆ దైవశక్తి అనుగ్రహం పొందటానికి ఒక నియమబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ దేవతా ఆరాధన చెయ్యటమే దీక్ష. కాబట్టి అది అయ్యప్ప దీక్ష కావచ్చు, లేకపోతే హనుమాన్ దీక్ష కావచ్చు. ఇప్పుడు మొన్నటి దాకా హనుమాన్ దీక్ష స్వీకరించినారు, అయ్యప్ప దీక్ష స్వీకరించారు. నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి దీక్ష మొదలు పెట్టారు కాబట్టి ఇక ప్రపంచంలో వారాహి దీక్షలు కూడా మొదలవుతాయి. ఎందుకంటే ఏది గొప్ప వాళ్ళు చేసేస్తే అది వెంటనే ఆచరించడం అనేటువంటిది చాలా మందిలో ఉంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ గారు ఒక చండీ యాగం చేసేస్తే వెంటనే చాలా మంది చేసేసారు. ఎవరో రాజశ్యామల చేసేస్తే అందరూ రాజశ్యామల చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వారాహి అన్నారు కదా, ఇక రేపటి నుంచి అందరూ వారాహి దీక్ష అని మొదలు పెడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునేటువంటి దీక్షలో ఖచ్చితంగా నియమ పరిపాలన ఉండాలి. దేవుడితో ఆటలొద్దు, దేవుడికి విశ్వాసంతో ఆశ్రయించండి, దేవుడిని నియమబద్ధంగా పూజించండి, దేవుడి ముందు అసత్యంగా ఉండకండి, దేవుడి ముందు సత్యంగానే ఉండి నీవు నమ్మినటువంటి దైవశక్తిని ఆరాధించటానికి నువ్వు పెట్టుకున్న నియమబద్ధమైనటువంటి జీవన విధానమే దీక్ష. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు పెట్టుకున్నారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు, వారాహి దీక్ష. కానీ ఒక్కటి నేను చెప్తున్నాను, మీరు ఇంతకు ముందు కూడా అడిగారు, వారాహి దీక్ష అనేటువంటిది ఇలా స్వీకరించాలి అనేటువంటి గురుగారు. అమ్మా గురుగారు, అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ మంచి విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించిన తర్వాత ఈ దీక్షను చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అంటే అప్పుడు కూడా వారాహి యాత్ర చేశారు, ఇప్పుడు వారాహి దీక్ష చేస్తున్నారు. విజయానికి చిహ్నంగా వారాహి అమ్మవారిని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజంగానే వారాహి వల్లనే పవన్కి ఇవన్నీ సిద్ధించాయి అనేదానికి మీరేం చెప్తారు? అమ్మా, వారాహి వల్ల సిద్ధించాయి అని చెప్పవచ్చు. కానీ మరి అంతకుముందు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించాడు కదమ్మా. అంతకుముందు ఎలక్షన్స్ లో కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు కూడా దేవతలో లోపం ఉండదమ్మా, మనుషుల్లోనే లోపం ఉంటుంది. దేవతల్లో ఎప్పుడు శక్తే ఉంటుంది. కాబట్టి మనకు సమయము రావాలమ్మా, యోగం రావాలి. యోగం వస్తేనే మనకు దీక్షలు ఫలిస్తాయి. అంతేకాని కేవలం దీక్షతోనే నేను
అన్ని సాధించుకుంటా అంటే కూడా కుదరదమ్మా. అలా అయితే ఇంకా ఈ ప్రపంచంలో రాజకీయ నాయకులంతా రాజశ్యామల యాగాలు చేసేస్తే అందరికీ పదవులు వస్తాయా? రావు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సరి అయిన సమయం చూసుకున్నారు, సరి అయిన ఉపాసన చేసినారు, ఆయనకు కాలం కలిసి వచ్చింది, యోగం కలిసి వచ్చింది, దైవం అనుకూలించింది, ఆయన చేసుకున్న దుష్కర్మ తొలగిపోయింది, పుణ్యకర్మ ప్రభవించింది, కాలం కలిసి వచ్చింది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి తాను ఏ యోగాన్నైతే పొందాడో తిరిగి దాన్నే పూర్తిగా వెళ్తున్నాడు. ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నాను. కేవలం దీక్ష తీసుకుంటేనే విజయాలు వస్తాయా అంటే కాదమ్మా. దైవ శక్తిని ఎప్పుడు ఆరాధించినా విజయం తథ్యము. కానీ ఆ విజయం రావాలంటే కూడా నీకు యోగం ఉండాలి, నీకు కాలం అనేది కలిసి రావాలి, నీ పుణ్యకర్మ అనేటువంటిది పరిపక్వతకు రావాలి. వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అవన్నీ వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. ఆ విజయంలో వారాహి శక్తి కూడా చాలా కీలకమైనది. ఆయన మీద శత్రువులు ఎన్నెన్ని దాడులు చేశారో, ఎన్నెన్ని వాగ్బాణాలు ప్రయోగించారో మనం ఇప్పుడు మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. వాటన్నింటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టి తాను ఏదైతే బలంగా నమ్మారో ఆ బలమైనటువంటి శక్తితో తిరిగి గురువు గారు ఆయనకు సహకరించింది. ఆ వాహనానికి చాలా చక్కగా వివరించారు. వారాహి దీక్ష, అసలు దీక్ష వలన మానవ జీవితం పైన ఎలాంటి ప్రభావం పడుతుందో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. మొత్తానికి వారాహి దీక్ష చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే వారాహి దీక్ష కానీ ఏ దీక్ష కూడా మానవుని యొక్క ప్రవర్తన పైన, జీవన విధానం పైన మంచి ప్రభావాన్ని చూపుతుందని, అందరూ కూడా ఈ దీక్ష చేయకూడదు, పండితులను అనుసరించిన తర్వాతనే ఈ దీక్షలోకి ఎంటర్ అవ్వాలి అంటూ కూడా గురువులు చెప్తున్నమాట. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.